మాలోజీ రాజే భోస్లే. ఈయనే శివాజీ మహారాజ్ యొక్క తాతగారు. వీరు వారిని రాముని యొక్క వంశజులుగా, అదేవిధంగా మహారాణా ప్రతాప్ యొక్క వంశజులుగా అని అనుకునేవారు. అందుకే వారి పేరు పక్కన రాజే అని పెట్టుకునేవారు. ఈ మాలోజీ రాజే యొక్క భార్య పేరే ఉమాబాయి. అయితే ఈమె మహాపతివ్రతురాలు. ఈమె ఎందుకు పతివ్రతురాలో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. అయితే ఇతనికి ఒక తమ్ముడున్నాడు. ఆయన పేరే విఠోజీ రాజే. రాముడికి లక్ష్మణుడు ఎట్లానో మాలోజీకి విఠోజీ అలా. అయితే మాలోజీ రాజే మరియు ఉమాబాయికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దదను షాజీ రాజే భోస్లే, చిన్నతను షరీఫ్జీ రాజే భోస్లే. విఠోజీ రాజే భోస్లేకు 8 సంతానం. వారి పేర్లు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మాలోజీ రాజే భోస్లే ఎవరైతే ఉన్నారో ఇతను చాలా మంచివాడు. ఎప్పుడు ప్రజలకు మంచి చేద్దామని చూస్తాడు. అయితే ఒకరోజు పొలంలో పనిచేస్తుండగా అక్కడ గట్టిగా శబ్దం వస్తుంది. ఏంటి ఈ శబ్దం అని చూసేలోపు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అక్కడ ధనంతో నిండిన పెద్ద పేటే కనిపిస్తుంది. మాలోజీ రాజే వాటిని దేవస్థానాలు పునర్నిర్మించడానికి, అదేవిధంగా ఎవరైతే మరాఠీలు ఉన్నారో వారికి ఆయుధాలని కొనడానికి యూజ్ చేస్తాడు. అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు అక్కడ ఎవరైతే సుల్తాన్లు ఉండేనో వీళ్ళు ఎప్పుడు ఈ మరాఠీలను యూజ్ చేసుకుంటుండే. అయితే నిజాం షా ఎవరైతే ఉంటారో ఇతనికి కూడా మాలోజీ గురించి తెలియగానే నిజాం షా మాలోజీకి ఉత్తరం పంపిస్తాడు. నీవు నా దగ్గరికి రా అని ఉత్తరం పంపిస్తాడు. అయితే సరే అని మాలోజీ రాజే వెళ్ళగానే నిజాం షా ఈ మాలోజీ రాజేకు పూణే స్థానాన్ని ఇచ్చి నీవు నా కింద ఉండి ఈ స్థలాన్ని చూసుకో అని చెప్పడం జరుగుతుంది. అయితే స్థలం దొరికితే అక్కడ ప్రజలకు మంచి చేయొచ్చని ఆ స్థలాన్ని స్వీకరిస్తాడు. ఒకరోజు అన్నం తింటుండగా అతనికి ఒక వార్త వస్తుంది. యుద్ధం ప్రారంభం అవుతుంది, మీరు త్వరగా రండి అని అనగానే అతను మధ్యలో నుండే లేచిపోవడం జరుగుతుంది. సో అక్కడి నుండి లేచిన మాలోజీ మళ్ళీ తిరిగి రాలేదు. ఈ విధంగా శివాజీ మహారాజ్ గారి యొక్క తాతగారు కూడా సుల్తాన్లకు పనిచేసుకుంటూనే చనిపోవడం జరుగుతుంది. అంటే సుల్తాన్ల రాజ్యం కోసం ఇంకొక మరాఠా ఇక్కడ బలయ్యాడు. వీడియోకి స్టార్టింగ్లో ఈ మాలోజీ రాజే యొక్క భార్య పతివ్రతురాలని చెప్పాను. ఎప్పుడైతే మాలోజీ రాజే చనిపోయాడని తెలుస్తుందో అదే సమయంలో ఉమాబాయి కూడా సతి అవ్వాలని నిర్ణయించుకుంటుంది. అంటే భర్త అంటే ఆమెకు అంత భక్తి. అయితే తర్వాత ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.